హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళు అంకమ్మ తల్లి ఇంటి దేవుడు నాన్న వాళ్ళకి. అందుకని ఆడపడుచులను కూడా పిలిచి అమ్మవారి మొక్కుబడి అయితే చెల్లించుకుందాం అనేసి పిలిచారు. మేమైతే ఉదయంతో వచ్చేసరికి మా అమ్మ మా నాన్నగారు వేప తోరణాలు కడుతున్నారు. అంబలకుండకి కట్టేదానికి, దాలబంద్రాలకి తోరణాలు వేసేదానికి. మా పిల్లలైతే చూడండి ఇంకా నిద్రలోనే ఉన్నారు. మా బాబు కూడా వెళ్ళి వేపాకులు తీసుకొని వచ్చాడు. మా సాయి రాగానే ఆ మాటతోనే మా పిల్లలు నిద్రలేసేసారు, మా అల్లుడు మా కోడలు. ఇక మేమైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడంతా చిమ్మి కడిగి ముగ్గులు పెట్టేసుకొని అమ్మవారి పూజ అయితే సిద్ధం చేసుకుందామనేసి మా మరదాలు నేను కలిసి అమ్మవారికి పసుపు పూస్తూ ఉంటే నేను కుంకుమ బొట్లు పెడుతున్నాను. అమ్మ వాళ్ళ మొక్కుపొడి అనేది ఆడబిడ్డల్ని పిలిచి మొక్క అయితే పూర్తి చేద్దామనేసి మా కోసమే అమ్మవాళ్ళు ఎదురు చూశారు. జ్వరంగా ఉందనేసి, లేదంటే శ్రావణ మాసంలోనే ఈ పూజ చేసుకుందాం అనుకున్నారు. ఇక ఆడబిడ్డగా నా చేత్తోనే అన్నీ చేపించుకుంటారు మా అమ్మ వాళ్ళు. ఆ అనుగ్రహం అయితే ఆ తల్లి నాకు ప్రసాదించింది. ఆనందపడుతున్నాం మేము పూజ చేస్తుండగానే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కావిడైతే ఎత్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తిరుత్తనికి వెళ్తూ మనకి ఎక్కడైనా గ్రామదేవత ఉంటే గ్రామదేవతకి నమస్కారం చేసుకొని బయలుదేరుతాం కదా, అలాగే వీళ్ళు కూడా వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నారు. మేము కూడా స్వామివారికి అయితే నమస్కారం చేశాము. కావడ ఎత్తుకున్నప్పుడు వారే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని భావిస్తూ మనము ఆ స్వామివారి కాళ్ళకి నమస్కారం చేస్తాం కదా. ఇకైతే పొంగించడం కోసం ఆడబిడ్డ చేత్తో పెట్టాలి అని మా అమ్మ వాళ్ళ నమ్మకం. ఈ రాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి ఇక పొంగలైతే పొంగిద్దామనేసి మా అమ్మగారు అన్నీ పెట్టిస్తున్నారు నా చేత్తో. ఇక కర్పూరం పెట్టి పొయ్యి అనేది వెలిగించుకోవాలి కదా అనేసి చేస్తున్నాము. మా బాబు అయితే నేను పెడతానమ్మా కట్లు అనేసి మా సాయి వచ్చి కూర్చున్నాడు పొయ్యి దగ్గర. ఇక నేను కట్టుకొని ఉండే చీర అయితే మా నాన్నగారు నేశారు. వెంకటగిరి అంటేనే పట్టు చీరలకి చేనేత వస్త్రాలయం అనేది ఫేమస్ అండి. మన వెంకటగిరిలో తయారయ్యే చీరలు విదేశాలకు కూడా వెళ్తాయి. అందరూ చాలా ఇష్టపడతారు. వెంకటగిరి పట్టు చీరలు అంటేనే చాలా ఇష్టంగా కొనుక్కుంటారండి అందరూ. మా సాయి మా మరదాలు అయితే అమ్మవారికి పూలమాల సమర్పించారు. ఇక నేను మా మరదాలు కలిసి అమ్మవారికి చీర కడుతున్నాము. మాకు చేతనైనంత వరకు అయితే మేము ఇలా అలంకరించాము అమ్మవారిని. పూలమాల, చీర, ఇక గాజులు పెడతాం కదా మనం అమ్మవారికి. ఈ గాజుల్ని కూడా ఒక దండలాగా చేసి అమ్మవారికి వేద్దాము అని మేమైతే ఇలా చేస్తున్నాము. ఇక అమ్మవారి శూలం చాలా శక్తివంతం కదండి. త్రిశూలము అంటేనే మనకి చాలా ఆదిశక్తి కదండి అమ్మవారు. శూలానికి నిమ్మపండ్లు సమర్పించి దీపారాధన అయితే చేస్తున్నాము. ఈ వేప తోరణాలతో అమ్మవారిని బాగా అలంకరించామని మేము అనుకుంటున్నామండి. బాగున్నారా? అంకమ్మ తల్లి మన సాయి చూసి నవ్వి మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని నేను ఈ వీడియో అయితే తీశాను. అమ్మవారికి గాజులు మాల అయితే సమర్పించుకుంటున్నాము. నేను మా మరదాలు కలిసి ఇలా వేసామండి. ఎలా ఉంది గాజుల మాల? అల్లడం అయితే బాగా చేశాను. మన పుట్టింటి ఒక మొక్కుబడులు కూడా ఆడబిడ్డలకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి మన చేతోనే చేపించుకుంటారు మన పుట్టింటి వాళ్ళు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అయితే మనం కూడా కోరుకుంటూ ఈ పూజల్లో ఆనందంగా చేస్తాం కదండి. ఇక మా తమ్ముడు మా నాన్నగారు అయితే సాకల వాళ్ళని పిలిచి సాకల వాళ్ళ దగ్గర కోడి కోపిస్తే చాలా మంచిదటండి.
ఇక పొంగల్ పొంగిచ్చేసాక కోడి కోపించారు. అమ్మవారి అనుగ్రహం అనేది నా మీద ఉందని మేమంతా చాలా ఆనందపడుతున్నాము. కొంతమంది నమ్మరేమో, ఏంది అమ్మవారు వచ్చేది అని అనుకుంటారు. కానీ మా ఇంట్లో అయితే అమ్మవారి అనుగ్రహంతో ఆ అంకమ్మ తల్లి వరంతో పుట్టానట నేను. మా నాన్నగారు మా అమ్మగారు అయితే బాగా నమ్ముతారు. అందుకనేసి నా చేత్తోనే ఈ పూజ అంతా చేపిస్తారు. ఎప్పుడు అంకమ్మ తల్లికి పెట్టినా మా తమ్ముడు పెళ్ళప్పుడు కూడా ఇదే విధంగా చేపించారు. ఇప్పుడు కూడా నా దగ్గరే చేపించారు. అమ్మవారు అయితే నాకు వచ్చారట అండి. ఇక పూజ అంతా అయితే పూర్తి చేస్తున్నారు. అమ్మవారికి అంబలి పోసుకొని ప్రసాదము కోడి సమర్పించుకొని మన పుట్టింటి మొక్కుపొడిని ఆడబిడ్డ చేత్తో పూర్తి చేపించారు మా నాన్నగారు. ఇంకా మా చెల్లి అయితే రాలేకపోయింది. మేమంతా కలిసి పూజ చేసుకున్నాము. మా అమ్మగారు అయితే అడుగుతున్నారట, అమ్మవారు మంచిగా చెప్పారట. మా పిల్లలు అందరూ షాక్లో ఉన్నారు. మా వారు కూడా వచ్చి పూజ పూర్తి చేసుకొని ఇక బయట పని ఉందని బయలుదేరుతున్నారు. ఫస్ట్ అంబలు కూడా నాకే తాగిపించారండి. అమ్మవారికి సమర్పించినట్టే అనేసి ఆనందం మా ఇంట్లో వాళ్ళకి. మా కోడలు మా అల్లుడైతే చూస్తుండిపోయారు నన్ను అలాగే. అత్తేందమ్మా ఇలా ఉందని అడుగుతున్నారట. ఇక పూజ అంతా పూర్తి చేసుకొని పూజ దగ్గర ఏం జరిగింది అనేది మా మరదాలు నాతో చెప్తూ మేమైతే వంటలు పూర్తి చేసుకున్నాము. మనం ఏ పూజ చేసినా గారెలు అనేది కంపల్సరీ చేసుకుంటాం కదండి. ఇలా గారెలు అయితే మేము వేసుకుంటూ మాట్లాడుకుంటూ వంటలు పూర్తి చేసుకున్నాము. సాయంకాలం వెళ్ళి అమ్మవారి మొక్కుబడి అయితే పూర్తి చేశాం కదా, అమ్మవారికి హారతి ఇచ్చాము. పుట్టింటి వారు మన మీద చూపించే ప్రేమ చాలా ఆనందాన్ని ఇస్తుందండి.